అందరికీ వందనాలు. నేను కటుకోజ్వల మనోహరాచారి. ధరణి ఛానల్ ద్వారా కథా మనోహరం పేరుతో వారం వారం చక్కని సందేశాత్మక కథల్ని మీకు అందిస్తూ వస్తున్నాం. అందులో భాగంగా ఈ వారం ఆత్మీయులు అనే కథను మీ ముందుకు తెస్తున్నాం. ఈ కథ 2020 జూన్ నెలలో ఈనాడు ఆదివారం అనుబంధంలో ప్రచురితమైంది. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలకి ఏది కోరితే అది కొనివ్వడం లేదని, బయట అనామకులు అందించే తాయిలాలకు ఆశపడితే ఎలాంటి దుష్పరిణామాలు ఎదురవుతాయో తెలియజేస్తున్నటువంటి గొప్ప సందేశాత్మక కథ ఆత్మీయులు. ఇప్పుడు కథలోకి వెళ్దాం. ఆత్మీయులు కథ. కటుకోజ్వల మనోహరాచారి. సర్రమన్న శబ్దంతో కారును సడన్గా ఆపాడు క్యాబ్ డ్రైవర్. వెనుక సీట్లో కూర్చున్న కావేరి ఉలిక్కిపడి ముందుకు చూసింది. ఎవరో ఒక నడివయస్కురాలు కొద్దిలో ప్రమాదం నుండి బయటపడింది. ఏ ధ్యాసలో ఉందో రోడ్డును దాటుతూ కారుకు అడ్డుగా వచ్చింది. అదుపు తప్పి రోడ్డు మీద పడిపోయింది. కావేరి ఆందోళనగా డోర్ తెరుచుకొని కిందికి దూకింది. ముందుకురికి పడిపోయిన ఆమెను పైకి లేపబోతూ ఆశ్చర్యానికి గురైంది. ఇంకా చీకట్లు తెలిగిపోని ఆ వేకువలో వీధి దీపాల వెలుతురులో వెంటనే గుర్తించింది కావేరి. ఆమె సుభద్ర ఆంటీ, కావేరి స్నేహితురాలి తల్లి. ఆంటీ మీరా, ఏమైంది ఈ టైంలో ఇలా? ఆందోళన ఆశ్చర్యం కలగలిపిన గొంతుకతో ప్రశ్నించింది కావేరి. సుభద్ర సర్దుకుంటూ లేచి నిలబడింది. చిత్ర 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 ఆసుపత్రి అంటూ రోడ్డుకు ఆవలి వైపు చూపిస్తూ అలజడితో ఉన్నదానిలా మాటలు వెతుక్కుంటోంది. క్యాబ్ డ్రైవర్ కారును పక్కకు నిలిపి తమ వైపు చూస్తున్నాడు. కావేరికి అర్థమయ్యి కానట్లు అనిపిస్తుంటే ఆమెను పక్కకు తీసుకెళ్ళి గద్దెపైన కూర్చోబెడుతూ దెబ్బలేమైనా తగిలాయా ఆంటీ అంది. ఆమె లేదన్నట్లు తల ఆడించింది. ఆమె స్థిమిత పడేదాకా ఆగి, చిత్రకేమైంది ఆంటీ, ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నారు అడిగింది నిదానంగా. సుభద్ర మొహంలో బాధాపూరితమైన మార్పు చోటు చేసుకుంది. అప్పటికి కోలుకున్న దానిలా, కావేరి వచ్చావా? నాకు తెలుసు నువ్వు వస్తావని. చిత్ర ఇంత పని చేస్తుందని నువ్వు ఊహించావా అంది ఆందోళన నిండిన స్వరంతో. కావేరికి ఏమీ అర్థం కాలేదు. ఏమైందా ఆంటీ? చిత్రకు రెట్టించింది. సుభద్ర గొనిగినట్టుగా అంది. ఆత్మహత్య యత్నం చేసింది అంది. కావేరి షాక్కు గురైన దానిలా కొన్ని క్షణాలు మాట్లాడలేకపోయింది. తర్వాత తమాయించుకుంటూ, ఎక్కడుంది ఇప్పుడు అంది ఆదుర్దాగా. రోడ్డుకు అటువైపున్న శాంతి హాస్పిటల్ వైపు చేయి చూపించింది సుభద్ర. కావేరి టైం చూసింది. ఇంకా 1:30 సమయం ఉంది ట్రైన్కి. రైల్వే స్టేషన్కు ఇక్కడ నుండి నడుచుకుంటూ వెళ్ళొచ్చు. క్యాబ్ అతనికి పేమెంట్ ఇచ్చేసి వెళ్ళిపోమంది. బ్యాగ్ తీసుకొని పదండి ఆంటీ అంది. ఆమె వెంటనే లేచి, ఇంజెక్షన్ తీసుకెళ్ళాలి, ఇందాక పగిలిపోయింది రోడ్డు మీద అంది. కావేరికి విషయం స్పష్టమైంది. రోడ్డుకు ఇటు పక్కనున్న ఒకే ఒక్క మెడికల్ షాపు రాత్రిళ్ళు తెరిచి ఉంటుంది కనుక ముసిమబ్బు వేళలో ఆమె ఈ వైపు వచ్చింది. కావేరి ఆమె చేతిలోని ప్రిస్క్రిప్షన్ అందుకొని, నేను తెస్తాను, ఇక్కడే ఉండండి అంటూ మెడికల్ స్టోర్ వైపు పరిగెత్తింది. 3 నిమిషాల్లో తిరిగి వచ్చి పదండి అంది. రోడ్డుకు కుడివైపున శాంతి హాస్పిటల్స్ అని పెద్ద లైట్లతో వెలుగుతోంది. ఇద్దరూ అటువైపు అడుగులేస్తుంటే కావేరి మనసులో ఎన్నెన్నో ప్రశ్నలు. చిత్ర ఎందుకు ఆత్మహత్య చేసుకోబోయింది? తనకేమీ పెద్దగా కష్టాలు కూడా లేవే. చిన్నప్పటి నుంచి తనకున్న అతి కొద్ది మంది స్నేహితుల్లో చిత్ర ఒకటి. ఇంటర్మీడియట్ దాకా కలిసి చదువుకున్నారు. ఒకరి గురించి ఒకరికి అంతా తెలుసు. అయినా తను ఆత్మహత్య దాకా వెళ్ళిందంటే తనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయన్నమాట అనుకుంది కావేరి. లిఫ్ట్లో పైకి తీసుకెళ్తోంది సుభద్ర. ఏం జరుగుంటుంది? వీళ్ళేమీ పేద మధ్యతరగతి కుటుంబీకులు కాదు. మమ్మీలాగే ఆంటీ కూడా జాబ్ చేస్తుంది. అంకుల్కు పెద్ద పెద్ద బిజినెస్లు ఉన్నాయి. చదువులోనూ ఎప్పుడూ ముందుండే చిత్రకు పెద్దగా సమస్యలేమీ లేవు. కాకపోతే వాళ్ళ అమ్మా నాన్నలు కాస్త క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇస్తారు. మరి ఆత్మహత్య యత్నానికి కారణం ఆలోచిస్తోంది కావేరి. లిఫ్ట్ 4వ ఫ్లోర్లో ఆగింది.
సుభద్రతో కలిసి గదిలోకి వెళ్ళింది. లోపల బెడ్ పైన పడుకొని ఉన్న చిత్రకు ఇద్దరు నర్సులు సెలైన్ ఎక్కిస్తున్నారు. ఓ పక్కన చిత్ర తమ్ముడు శ్రీకాంత్ బిత్తరపోయి కూర్చుని ఉన్నాడు. లోపలికి అడుగు పెట్టగానే, ఒక ఇంజెక్షన్ కోసం ఇంత లేటా అంటూ కావేరి చేతిలోనున్న యాంపుల్ను లాక్కొని సిరంజిలో లోడ్ చేసింది నర్సు. చిత్ర మగతలో ఉంది. తను తాగిన బాత్రూమ్ క్లీనర్ను కక్కించేందుకు స్టమక్ వాష్ చేశారు హాస్పిటల్ వాళ్ళు. ఇంకా పూర్తిగా స్పృహలోకి రాలేదు. నర్సు సూది మందును సెలైన్లోకి ఎక్కించగానే మగతలో ఉన్న చిత్ర మరింత గాఢతలోకి వెళ్ళింది. కావేరి ఆత్రంగా వెళ్ళి చిత్ర పక్కనే కూర్చొంది. కానీ తనిప్పుడు ఎవరొచ్చింది గుర్తించే స్థితిలో లేదు. ప్రమాదం ఏమీ లేదు కదా ఆంటీ అంది కావేరి. సుభద్ర లేదన్నట్లు తల ఊపింది. నిద్రపోనిండి, ఎవరూ లేపొద్దు, ఏదైనా అవసరం పడితే పిలవండి అంటూ నర్సులిద్దరూ వెళ్ళిపోయారు. గదిలో గాఢ నిశ్శబ్దం అలుముకుంది. సుభద్ర నిశ్చేయమైన చూపులతో మౌనంగా కూర్చొని కూతురు వంకే చూస్తోంది. అంకుల్ లేరా ఆంటీ అంది కావేరి నిశ్శబ్దాన్ని చీల్చుతూ. లేరు, బెంగళూరు వెళ్ళారు 2 రోజుల క్రితం. ఇంకా 3 రోజుల వరకు రారు. ఆయన ఎందుకు టెన్షన్ పెట్టాలని చెప్పలేదు కూడా అంది సుభద్ర. అదే మంచిదిలేండి అంటూ, నాకు తెలియని సమస్యలు ఏమున్నాయా ఆంటీ చిత్రకు, అసలు ఏం జరిగింది అని అడిగింది. జరిగింది తెలుసుకునే వరకు మనసు స్థిమితమయ్యేలా లేదు కావేరికి. రాకేష్ ట్రైన్ టైంకి అరగంట ముందు వస్తానన్నాడు స్టేషన్కు. అతను వచ్చేలోపే వెళ్ళాలని ఒకవైపు, ఇక్కడ ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిన బాల్య స్నేహితురాలికి ఏం జరిగిందో తెలుసుకోవాలనే ఆతృత ఇంకోవైపు. ఉబలాటాన్ని అణుచుకోవడానికి ప్రయత్నిస్తూ, నాకు కాకపోతే ఎవరికి చెప్తారా ఆంటీ, చెప్పండి అంది. సుభద్ర గొంతు సవరించుకొని చెప్పడం మొదలుపెట్టింది. చిత్ర వాళ్ళది చిన్న కుటుంబం. అమ్మా నాన్నలు సుభద్ర నటరాజన్లు, తమ్ముడు శ్రీకాంత్. పిల్లల విషయంలో చిత్ర తల్లిదండ్రులు మొదటి నుండి స్ట్రిక్ట్గానే ఉండేవారు. చిత్ర క్రమశిక్షణలోనే పెరిగింది. చిన్నప్పుడు చాక్లెట్ కావాలంటే చాక్లెట్ తింటే దగ్గు వస్తుంది అనేది సుభద్ర. ఐస్ క్రీమ్ తింటానంటే జలుబు చేస్తుందని వారించేది. చిత్రకు పాలు ఇష్టం లేకుంటే చిన్నపిల్లలు పాలు తప్పనిసరిగా తాగాలని బలవంతంగా తాగించేది. పెద్దయ్యాక స్నేహితులతో కలిసి పిజ్జాలు బర్గర్లు తింటుంటే చూసి ఇంటికొచ్చాక క్లాస్ తీసుకుంది. బేకరీ ఫుడ్స్ తింటే లావెక్కుతారని, అవి ఆరోగ్యానికి అంత మంచివి కావని హితబోధ చేసి, ఇంటర్మీడియట్లో ఒకరోజు క్లాసులు నడవని వేళ ఫ్రెండ్స్తో కలిసి చెప్పకుండా సినిమాకి వెళ్ళినందుకు తండ్రికి చెప్పి మరీ వార్నింగ్ ఇప్పించింది. కొందరు స్నేహితులకు ఆంక్షలు విధించింది కూడా. ఎలాంటి సినిమాలకు వెళ్ళాలో, ఎవరితో కలిసి వెళ్ళాలో కూడా తనే నిర్దేశించేది. ఇదంతా చిత్ర సరిగా అర్థం చేసుకోలేకపోయింది. చిత్రే కాదు, ఆ వయసులో ఉన్న ఏ పిల్లలు ఈ విషయాన్ని సరిగా అర్థం చేసుకోలేరు కూడా. బోడి పెత్తనంతో తమను అదుపులో పెడుతున్నారనుకుంటారు. అందరు తల్లిదండ్రులా కాకుండా తమ వారు ప్రేమ లేని వారు అనుకుంటారు. చిత్ర కూడా అలాగే అనుకుంది. హై స్కూల్ చదువుతున్న దశలో స్కూల్ బస్ అనుకూలంగా లేకపోయేసరికి సొంతంగా ఆటోను కుదిర్చాడు. సమయానికి స్కూల్లో దిగబెట్టడం, మళ్ళీ సాయంత్రం ఇంటికి చేర్చడం ఆ ఆటో వాళ్ళ పని. 9వ తరగతిలో ఓ రోజు స్కూల్కు బయలుదేరిన చిత్ర మొహం చూసి ఏదో అయిందని గ్రహించాడు ఆటో అబ్బాయి శామ్యూల్. దారిలో బేకరీ దగ్గర ఆటో ఆపి చాక్లెట్ కొనిచ్చాడు. చిత్ర మొహం వెలిగింది. థ్యాంక్ యూ శామ్యూల్ అంది. చాక్లెట్ను ఇష్టంగా తిన్నది. మరో రోజు చిత్ర మూడ్ను గ్రహించి అదే బేకరీ దగ్గర ఐస్ క్రీమ్ కొనిచ్చాడు. ఆమె పులకించిపోయింది. శామ్యూల్, నాకు ఐస్ క్రీమ్ కొనియాలని నీకెందుకు అనిపించింది అంది గోముగా. మీ అమ్మతోటి ఐస్ క్రీమ్ కోసం వాదులాడంగా చూసినా అన్నాడు. చిత్రమొహం ఏదోలా పెట్టి, ఏమో శామ్యూల్, సొంత కూతురికి ఐస్ క్రీమ్ అడిగితే కూడా కొనియని పేరెంట్స్ నాకే ఉన్నారు అంది బాధపడుతున్నట్టు. పోనీలే చిత్ర, గంతదానికి బాధ ఎందుకు, నేనున్నాను కదా, నీకేది కావాలన్నా చెప్పు, నేను కొనిస్తా అన్నాడు. ఆమెకు హాయిగా అనిపించింది ఆ మాట. తన ఇష్టాలని గుర్తించే వ్యక్తి ఒకరున్నారనుకుంది. ఆ రోజు నుండి వస్తువు పోతున్నప్పుడు చాక్లెట్లో, కేకో, సమోసానో ఏదో ఒకటి అతను కొనియడం, చిత్ర తీసుకొని సంతోషపడడం జరుగుతూ వస్తుంది. కాలక్రమంలో వాళ్ళ మధ్య స్నేహం బలపడింది. ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు
సెలవు రోజు చిత్ర తన స్నేహితులతో సినిమాకు వెళ్తానంది. తల్లి వద్దంది. పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి. సెలవు రోజు ఇంట్లో చదువుకోవాల్సింది పోయి సినిమాలేంటి అంది. ఆ రోజంతా చిత్ర బాధపడుతూనే ఉంది. మరునాడు కాలేజీకి వెళ్తున్నప్పుడు శామ్యూల్ అడిగాడు, చిత్ర ఏమైంది అట్లా డల్గా ఉన్నావు? ఎవరికో ఒకరికి తన బాధ చెప్పుకోవాలనే తపనలో ఉన్న చిత్ర ఇంట్లో తనను సినిమాకు వెళ్లకుండా అడ్డుకున్న విషయం చెప్పింది. ఓస్ అంతేనా? నీకు సినిమా చూడాలనుందా? నేను చూపిస్తా అన్నాడు. ఆమె ఉత్సుకతగా ముందుకు వంగి, నిజమా? అదెట్లా సాధ్యం? సెలవు రోజు బయటకు వెళ్ళనియరు కదా మమ్మీ డాడీ అంది. సెలవు రోజు వెళ్ళనియరు, కాలేజీకి డుమ్మా కొట్టి పోవాలా, మళ్ళా కాలేజీ అయిపోయే టైంకి ఇంటికి పోవాలా అన్నాడు శామ్యూల్. ఆమె కొంత ఉత్సుకత, కొంత సందిగ్ధతలో, ఇంట్లో తెలిస్తే కాళ్ళిరగొడతారు అంది. తెలియనీయం కదా, కాలేజీకి లీవ్ పెట్టు, లెటర్ నేను ఇచ్చేస్తా అన్నాడు శామ్యూల్. అంతే. ఆమెలో ఉత్సాహం ఉరకలెత్తింది. ఆ రోజు అతనితో కలిసి సినిమాకి వెళ్ళింది. ఇంటికి వెళ్ళడానికి ఇంకా సమయం మిగిలితే ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్ళి తమకిష్టమైనవన్నీ తిని మెల్లగా ఇంటికి బయలుదేరారు. వస్తుంటే, శామ్యూల్, నా మీద నీకున్నంత ఇష్టం మా పేరెంట్స్కి కూడా ఉండి ఉంటే ఎంత బాగుండేదో అంది నిర్లిప్తంగా. అతను ఆమెను ఓదార్స్తున్నట్లు ఆమె భుజం మీద చేయి వేశాడు. ఆ రోజు నుండి వాళ్ళకు సినిమాలు, షికార్లు సాధారణమయ్యాయి. ఇద్దరి మధ్య స్నేహం మరింత ముదిరింది. తర్వాత డిగ్రీలో కూడా కాలేజీకి వెళ్ళొచ్చేందుకు అతని ఆటోనే కొనసాగించేలా చూసుకుంది చిత్ర. ఆ రోజు చిత్ర పుట్టినరోజు. తండ్రి బిజినెస్ పని మీద పూణే వెళ్ళాడు. తల్లి సుభద్రకు ఆ రోజు సాయంకాలం హెడ్ ఆఫీసులో తప్పనిసరిగా హాజరు కావాల్సిన మీటింగ్ ఉంది. రాత్రైనా కావచ్చు. అదే విషయాన్ని చిత్రకు చెప్పి, ఈసారి బర్త్డే స్వీట్స్ పంచడంతోనే సరిపెట్టుకోమ్మా, వచ్చే ఏడు ఘనంగా చేసుకుందాం అని చెప్పి ఆఫీస్కి వెళ్ళింది. అది విన్న శామ్యూల్ ఆ రోజు సాయంత్రం కాలేజీ నుండి ఆమెను ఒంటరిగా ఉంటున్న తన ఫ్రెండ్ రూమ్కి తీసుకెళ్ళాడు. అప్పటికే అక్కడ పెద్ద కేక్తో సహా బర్త్డే ఏర్పాట్లు చేసి పెట్టాడు. రూమ్లో వాళ్ళిద్దరే తప్ప ఫ్రెండ్ కూడా లేడు. చిత్ర ఉబ్బి తబ్బిబ్బైపోయింది. తన కోసం ఇంత గ్రాండ్గా బర్త్డే సెలబ్రేట్ చేస్తున్న ఈ మనిషి తనకేమవుతాడు? తన తల్లిదండ్రులకు లేని పట్టింపు ఇతగాడికెందుకు? తనంటే అంత ప్రేమ. తనకు చిత్ర అంటే ఎంత ఇష్టమో చేతులతో చూపించాడు అతను. ఆమె చేతిని పట్టుకొని పక్కనే ఉండి కేక్ కట్ చేయించాడు. తన స్వహస్తాలతో తినిపించాడు. మనసులో పొంగి పొర్లుతున్న ఆనందంతో ఆమె కూడా కేకు ముక్కను అతని నోట్లో పెట్టింది. ఇద్దరి హృదయాల్లో చెప్పరానంత ప్రేమ పెళ్ళుబుకింది. అతను అన్నాడు, ప్రతి సంవత్సరం ఇట్లా నీ బర్త్డేను నేనే పక్క నుండి చేయాలనిపిస్తాను. నాకు నీ పక్కనే బర్త్డే జరుపుకోవాలని ఉంది అంది చిత్ర సంతోషంగా. అంతే. ఆ ఆనందంలో, ఆవేశంలో ఇద్దరి మధ్య హద్దులు చెరిగిపోయాయి. శామ్యూల్ను విడిచి ఉండలేని స్థితికి వచ్చింది చిత్ర. ఇంటికెళ్ళేసరికి రాత్రైంది. అప్పటికే ఇల్లు చేరిన సుభద్ర రుద్రతాండవం చేసింది. ఆటోవాడితో స్నేహం గురించి తమ్ముడు తల్లికి చెప్పాడు. అగ్గి మీద గుగ్గిలమైన తల్లి కూతురును ఎడాపెడా బాధింది. ఆటోవాడిని ఏమైనా అంటే తమ పరువే పోతుందనే భయంతో అతన్ని మళ్ళీ తమ ఇంటి వైపు కన్నెత్తి చూడొద్దని హెచ్చరించి సాగనంపింది. తల్లి చేతిలో చావు దెబ్బలు తిన్న చిత్ర రాత్రంతా ఏడుస్తూనే ఉంది. తెల్లవారి నుండి ఆమె దాదాపు గృహ నిర్బంధానికి గురైంది. భర్త రాగానే ఇద్దరూ కలిసి చర్చించి చిత్రను కాలేజీ మాన్పించేశారు. ప్రైవేటుగా డిగ్రీ రాయించాలని నిర్ణయించారు. చిత్ర మాత్రం శామ్యూల్ను కలుసుకోవాలని తహతహలాడుతూనే ఉంది. ఈ దశలోనే శామ్యూల్ ఏకంగా ఇద్దరం వెళ్ళి చర్చిలో పెళ్లి చేసుకుందామని వర్తమానం పంపాడు. అతని ఆలోచనల్లోనే మునిగి తేలుతున్న చిత్ర ఆ రాత్రి చెప్పా పెట్టకుండా అతనితో వెళ్ళిపోయింది. పరువే పరమావధిగా బ్రతికిన ఆ తల్లిదండ్రులు కంటికి మింటికి ఏకధారగా విలిపించారు. పోలీస్ రిపోర్ట్ ఇస్తే తమ కుటుంబ పరువు పూర్తిగా గంగలో కలుస్తుందని ఆత్మీయుల్ని నలుగురిని వెంటేసుకొని అన్ని చోట్ల గాలించారు. చిత్ర ఆచూకీ తెలియలేదు. చివరకు పోలీస్ రిపోర్ట్ ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. అయితే సరిగ్గా వారం రోజులకు చిత్ర తనే వచ్చింది, వాడిన పూబంతిలా.
సుభద్ర చెప్పడం ఆపింది. హాస్పిటల్ గదిలో నిశ్శబ్దం తాండవిస్తోంది. చిత్ర తన కుటుంబ సభ్యుల కంటే ఆటోవాలాను ఎక్కువ ఇష్టపడుతుందన్న విషయం తనకు తెలిసిందే అనుకుంది కావేరి. కానీ తర్వాతి పరిణామాలు తెలియవు. అందుకే తర్వాత ఏం జరిగిందా ఆంటీ అంది ఉద్విగ్నంగా. వాస్తవం తనే గ్రహించింది అంది సుభద్ర. ఏంటా వాస్తవం? తమ ఆరోగ్యం కోసం, భద్రత కోసం తల్లిదండ్రులు చేసే నియంత్రణను పిల్లలు ప్రేమరాహిత్యంగా భావించి బయటి వ్యక్తులు దురుద్దేశంతో అందించే తాయిలాలను ప్రేమ కానుకగా భావిస్తే నిండు జీవితం బండలవుతుందని తనే స్వయంగా గ్రహించింది అంది సుభద్ర. ఎట్లా అంది కావేరి. పెళ్లి పేరుతో తీసుకెళ్ళి వారం రోజుల పాటు కాపురం పెట్టాడు ఆటో అబ్బాయి. చిత్ర పెళ్లి ప్రపోజల్ తీసుకొస్తే మీ అమ్మా నాన్నలు ఇష్టపడి మనిద్దరికి పెళ్లి చేస్తూనే చేసుకునేది అని లంకె తగిలించాడు. ప్రాణం పోయినా అమ్మా నాన్నలు ఒప్పుకోరన్నది చిత్ర. అయితే పెళ్లి విషయం ఆలోచించుడు మానుకో అన్నాడు శామ్యూల్. పెళ్లి కాకుంటే నన్ను లేపుకొచ్చినట్లు అవుతుంది కదా అంది చిత్ర. ఎట్లయితేంది, మీ వాళ్ళు పెళ్లి చేస్తామని వచ్చేదాకా గిట్లనే కలిసి ఉందాం. నీ దగ్గర పైసలు నగలు ఉన్నాయి కదా, గవి అయిపోయేదాకా బేఫికర్. నాకా ఉద్యోగం చదువులేదు. మీ వాళ్ళను కాదని లగ్గం చేసుకొని మనం బతికేదెట్టా? నీకు కావాల్సింది నేనా మా వాళ్ళ అంది చిత్ర. ఉత్త నువ్వు కాదు, మీ అమ్మా నాన్నలతో కలిసి ఉన్న నువ్వు కావాలి అంటూ నవ్వాడు అతడు. చిత్రకు వాస్తవం అర్థమైంది. అతనిది ప్రేమ కాదని, కేవలం స్వార్థమని గ్రహించిన వెంటనే అతన్ని కాదని వచ్చేసింది. వివరంగా చెప్పింది సుభద్ర. గాఢంగా నిట్టూర్చింది కావేరి. మరి అతని మీద పోలీసులకు కంప్లైంట్ చేయలేదా ఆంటీ అంది. ఏంటి చేసేది, తప్పు చిత్ర వైపు కూడా ఉంది కదా అంది సుభద్ర. అది సరే, తప్పు తెలుసుకొని ఇంటికి వచ్చింది కదా, మరి ఆత్మహత్యా ప్రయత్నం ఎందుకు? కావేరిలో సందిగ్ధం అట్లాగే ఉంది. సుభద్ర చాలాసేపు మౌనంగా ఉండిపోయి నెమ్మదిగా అంది. చిత్ర గర్భవతిని తెలిసింది. కావేరి ఉలిక్కిపడింది. కాసేపు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. తర్వాత సంశయిస్తూనే అంది, ఈ పరిస్థితుల్లో అతనితో పెళ్ళికి ప్రయత్నిస్తే ఎట్లా ఉండేదాంటి? అతనికి ఉద్యోగం లేకున్నా మీరే ఏదన్నా దారి చూపించి. తర్వాత ఏం మాట్లాడాలో తెలియలేదు. కావచ్చు, కానీ అతనికి అప్పటికే పెళ్ళయింది అంది సుభద్ర. బాంబు పేలినట్లు అదిరిపోయింది కావేరి. ఏంటి? పెళ్ళైన వ్యక్తి ఓ చదువుకునే అమ్మాయితో ప్రేమ వ్యవహారం నడిపాడా? పెళ్లి చేసుకుందామని పిలిచి వారం రోజులు కాపురం చేసి వదిలేశాడా? అయినా వదిలేసింది అతడు కాదు, చిత్రే అతన్ని వదిలించుకొని వచ్చింది. మరి వదిలించుకోక అమ్మా నాన్నల ఆస్తితో కూడిన చిత్ర కావాలన్నాడంటే అతడెంత అవకాశవాది. ఒక ఆటో వాళ్ళను నమ్మి బయటకు పోతే సరైన గుణపాఠమే నేర్పాడు. మరి దీని ద్వారా ఏమర్థమవుతుంది? నియంత్రించిన పిల్లలకు ఒక దశ వరకు తల్లిదండ్రులే అసలైన భద్రత అని కదా. అయినా చిత్ర ఎంత తెలివి తక్కువ పని చేసింది అనుకుంటూ ఉలిక్కిపడింది కావేరి. మరి తను చేస్తున్నదేంటి? ఒక కారు డ్రైవర్తో లేచిపోవడానికి సిద్ధపడింది. తను పెంపకంలో అమ్మా నాన్నలు అనుసరిస్తున్న నియంత్రణను బంధనంలా తనింటి కారు డ్రైవర్ ప్రదర్శిస్తున్న ఆసక్తిని ప్రేమగా భావించింది. అతడు అందించే తాయిలాలకు మురిసిపోయి తల్లిదండ్రుల కంటే అతడే ఆత్మీయుడనుకుంది. అతడు స్మార్ట్ ఫోన్ కొనిస్తే తీసుకుంది, సినిమాకు తీసుకెళ్తే వెళ్ళింది, చివరికి అతనితోనే ప్రేమలో పడింది. అమ్మా నాన్నలు పెట్టే ఆంక్షలు కాస్త ఎక్కువ అయి ఉండొచ్చు, కానీ తమ పిల్లలకు ఎప్పుడు ఏది అవసరమో ఏది అవసరం కాదో తల్లిదండ్రులకు తెలిసే ఉంటుంది. ఏది చేసినా అదంతా తమ భద్రత కోసమని, తన మీద వాళ్ళకున్న బాధ్యత ప్రేమ అని గుర్తించకుండా తామిచ్చే జీతం మీద ఆధారపడి బతికే వ్యక్తితో తను వెళ్ళిపోవడానికి సిద్ధపడింది కదా. అతను ఎట్లాంటి వాడో, అతని కుటుంబ పరిస్థితులు ఏంటో తెలియదు.
అతడు తనను ఎట్లా పోషిస్తాడో తెలియదు. అయినా కొద్ది నిమిషాల్లో అతనితో కలిసి బతకడానికి రైలు ఎక్కబోతోంది. గదిలో గడియారం 6 గంటలైనట్లు చూపిస్తోంది. వెళ్ళాలి. కావేరి లేచి వెళ్ళి సుభద్ర కన్నీళ్లు తుడిచింది. ఏడవకండి ఆంటీ, అంతా మన మంచికే జరుగుతుంది. చిత్ర కోలుకున్నాక వస్తాను ధైర్యం చెప్పడానికి అని నెమ్మదిగా బయటకు నడిచింది. లిఫ్ట్లో కిందకు దిగుతుంటే సుభద్ర అన్న మాట ఆమె మనసులో పదే పదే ప్రతిధ్వనిస్తోంది. తమ ఆరోగ్యం కోసం, భద్రత కోసం తల్లిదండ్రులు చేసే నియంత్రణను పిల్లలు ప్రేమరాహిత్యంగా భావించి బయటి వ్యక్తులు దురుద్దేశంతో అందించే తాయిలాలను ప్రేమ కానుకగా భావిస్తే నిండు జీవితం బండలవుతుంది. ఇవే మాటలు కావేరి మనసులో తిరుగుతున్నాయి. కఠినంగా అనిపించిన ఎంతో వాస్తవం ఉంది అందులో. ఆలోచిస్తుంటే మనసు పొరలపై పరుచుకున్న చీకటి తెరలు క్రమక్రమంగా విడివడుతున్నట్లు అనిపించింది ఆమెకు. భవిష్యత్ ప్రపంచం కళ్ళ ముందు లీలగా దర్శనమిస్తుంటే ఎదురుగా వస్తున్న ఆటోను ఆపింది. ఆమె ఎక్కి కూర్చోగానే ఆటో పరుగు తీసింది. అయితే రైల్వే స్టేషన్ వైపు కాదు, కావేరి ఇంటి వైపు. ధన్యవాదం. 2020 జూన్ ఈనాడు ఆదివారం అనుబంధం ప్రచురణ. కటుకోజ్జల మనోహరాచారి. Thanks for watching this video. Please like, share and subscribe to Dharani TV.